హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హారికాస్ హ్యాపీ బ్లాగ్స్. ఈరోజు డే 12 విష్ణు సహస్రనామ పారాయణం. ఈరోజు ప్రసాదం కదంబం. రెసిపీలోకి వెళ్ళే ముందు నా సింపుల్ మార్నింగ్ రొటీన్ చూద్దాం రండి. మార్నింగ్ లేవగానే ఇల్లు క్లీన్ చేసుకుంటే హ్యాపీ అండ్ పీస్ఫుల్గా ఉంటుంది. నాకు మార్నింగ్ బ్లాక్ కాఫీ తాగే అలవాటు ఉంది. యాక్చువల్లీ నేను అసలు సీరియల్స్ చూడను. మా అమ్మ వాళ్ళు, అత్తయ్య వాళ్ళు వచ్చినప్పుడు సీరియల్స్ చూసేవాళ్ళు. అలా నాకు ఈ సీరియల్ అలవాటైంది. సీరియల్ చూస్తూ కాఫీని ఎంజాయ్ చేస్తున్నానో ఆర్ కాఫీ తాగుతూ సీరియల్ని ఎంజాయ్ చేస్తున్నానో తెలియదు కానీ ఈ రెండు కాంబినేషన్ మాత్రం బాగా అలవాటయ్యాయి. ఇలా స్టవ్ క్లీన్ చేసుకుని ముగ్గు వేసుకుంటే చాలా పాజిటివ్గా ఉంటుంది. ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ దోశలు. మా అబ్బాయి నా పక్కన కూర్చుని వాడి రిక్వైర్మెంట్స్ చెప్తున్నాడు. దోశలు ఏ షేప్లో వేయాలో అని ఏ సైజులో వేయాలో అని నాకు డైరెక్షన్స్ ఇస్తున్నాడు. స్క్వేర్ షేప్లో దోశ అడిగాడు. ఇలా ట్రై చేస్తే ఫైనల్ అవుట్పుట్ ఇలా వచ్చింది. స్క్వేర్గానే ఉంది కదా. ఈసారి చిన్న చిన్న దోశలు వేయమన్నాడు. ఒకటి ట్రయాంగిల్, ఒకటి సర్కిల్, ఒకటి స్క్వేర్. ఎడ్జెస్ ఇలా లైన్ చేస్తే ఇంచుమించు మా వాడు అడిగిన షేపులో వచ్చాయి. ఇంతకీ మా వాడు వీటికి ఏం పేరు పెట్టాడో తెలుసా? స్క్విడ్ గేమ్ దోశలంట. ఈరోజు ప్రసాదం కదంబం. ఈ రెసిపీని ఎక్కువగా దేవీ నవరాత్రుల్లో అమ్మవారికి, ధనుర్మాసంలో వెంకటేశ్వర స్వామికి నివేదించుకుంటారు. ఇంకా రెసిపీలోకి వస్తే ఒక ప్యాన్లో ధనియాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, సాయి మినప్పప్పు, ఎండుమిర్చి వేసుకుని డ్రై రోస్ట్ చేసుకున్నాక గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం కొబ్బరి కూడా యాడ్ చేసుకుని గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. కుక్కర్లో 1 గ్లాస్ రైస్కి 1/2 గ్లాస్ కందిపప్పు అండ్ 1/2 గ్లాస్ పెసరపప్పు వేసుకుని కడిగిన తర్వాత 4 to 5 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసుకుని కుక్ చేసుకోవాలి. ఈ రెసిపీకి మెయిన్ ఇంగ్రీడియంట్స్ వెజిటేబుల్స్ అన్నీ నీట్గా వాష్ చేసుకుని కట్ చేసుకోవాలి. నేను తీసుకున్న వెజిటేబుల్స్ బెండకాయ, గోరుచిక్కుడుకాయ, బీన్స్, దొండకాయ, క్యారెట్, పొటాటో, బీరకాయ, స్వీట్ పొటాటో, సొరకాయ, పంప్కిన్ అండ్ వంకాయ. మీకు నచ్చిన వెజిటేబుల్స్ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర ఉన్నవి ఇవన్నీ నేను యాడ్ చేస్తున్నాను. కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ కుక్కర్లో వేసుకున్న తర్వాత పసుపు, ఉప్పు, అల్లం, వాటర్ వేసుకుని 1 విజిల్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. రైస్ అండ్ పప్పును మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. ఉడికిన వెజిటేబుల్స్లో కారం అండ్ చింతపండు పులుసుని వేసుకుని పులుసులో వెజిటేబుల్స్ ఉడికిన తర్వాత మ్యాష్ చేసుకున్న రైస్ను వేసుకుని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. వాటర్ పోసుకుని కొంచెం జారుగా చేసుకోవాలి, లేదంటే చల్లారిన తర్వాత రైస్ కన్సిస్టెన్సీ థిక్గా అయిపోతుంది. మనం ఫ్రై చేసి గ్రైండ్ చేసుకున్న పొడిని కలుపుకోవాలి.
తాలింపు కోసం 2 టేబుల్ స్పూన్ గీ వేసుకుని ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, పచ్చిశనగపప్పు, జీడిపప్పు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఇంగువ అండ్ కరివేపాకు వేసుకుని రైస్లో కలుపుకోవాలి. మన 12th డే ప్రసాదం రెడీ. స్వామికి ప్రసాదాన్ని నివేదించుకున్నాక విష్ణు సహస్రనామం చదువుకుని ఇలా హారతితో నా 12th డే పారాయణాన్ని కంప్లీట్ చేస్తున్నాను. లంచ్ ప్రిపేర్ చేశాక కర్రీస్ని ఇలా డిష్ అవుట్ చేసుకున్నాను. ఈవినింగ్ మా బాబుకి ఫ్రెంచ్ ఫ్రైస్ ప్రిపేర్ చేశాను. ప్లెయిన్ ఫ్రెంచ్ ఫ్రైస్ని ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ అండ్ కొంచెం కారం వేసుకుని టాస్ చేసుకోవాలి. టమాటో సాస్తో సర్వ్ చేస్తే మా వాడికి ఇష్టమైన ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ. నా ఛానల్ థీమ్ డాక్ డివోషనల్, ఆర్గనైజింగ్ అండ్ కుకింగ్. ఈరోజు ఆర్గనైజింగ్లో నా రైస్ కంటైనర్స్ చూపిద్దాం అనుకుంటున్నా. నేను ఇంటికి సంబంధించి ఒక వస్తువుని తెచ్చుకున్నానంటే అది ఖచ్చితంగా స్పేస్ సేవింగ్ అయితేనే నేను ఇంప్రెస్ అవుతాను. రైస్ని రీఫిల్ చేసే ముందు నీట్గా వాష్ చేసుకుని ఇలా సన్ డ్రై చేస్తాను. డ్రై అయిన తర్వాత ఇలా అసెంబుల్ చేసుకుని రీఫిల్ చేసుకుంటాను. ఒకటి బ్రౌన్ రైస్ కోసం అండ్ ఇంకొకటి వైట్ రైస్ కోసం యూజ్ చేస్తాను. నేను మోస్ట్లీ చపాతీ తింటాను. ఎప్పుడైనా రైస్ తినాలనిపిస్తే బ్రౌన్ రైస్ ప్రిఫర్ చేస్తాను. సో యూసేజ్ లాంగ్ టర్మ్ ఉన్నా కూడా రైస్కి పురుగు పట్టడం నేను ఎప్పుడు చూడలేదు. ఆల్మోస్ట్ 2 years నుంచి యూజ్ చేస్తున్నాను ఈ కంటైనర్స్. ఇవి యాక్చువల్గా 10 kgs కెపాసిటీలో ఉంటాయి. ఇది ఒక్కటే కొంచెం డ్రాబ్యాక్, బట్ ఇట్స్ ఓకే, ఐఎమ్ హ్యాపీ టు యూస్. ఈ రైస్ కంటైనర్స్లో నాకు నచ్చిన ఫీచర్ స్పేస్ సేవింగ్ అండ్ టచ్ ఫ్రీ. వీటిని ఆపరేట్ చేయడం కూడా చాలా సింపుల్. ఇలా బటన్ ప్రెస్ చేస్తే మనకి ఎంత క్వాంటిటీలో రైస్ కావాలో తీసుకోవచ్చు. డైరెక్ట్గా ఈ బౌల్లో వాష్ చేసుకోవచ్చు. నేనైతే ఈ గ్లాస్ యూస్ చేస్తున్నాను పర్ఫెక్ట్ వాటర్ మెజర్మెంట్ కోసం. ఈ కంటైనర్ సిగ్నోరా వేర్ ప్రోడక్ట్. మనకి ఎంత రైస్ కావాలో ఇలా పుల్ చేస్తే రైస్ ఈ ట్రేలో పడుతుంది. దీనికి కూడా సేమ్ ఒక గ్లాస్ పెట్టుకున్న మెజర్మెంట్స్ కోసం. కంపేర్ టు ద అదర్ వన్ నాకు ఈ ప్రోడక్ట్ చాలా బాగా నచ్చింది. మేము ఇంటీరియర్ చేయించుకున్నప్పుడే రైస్ కంటైనర్స్ కోసం ఇలా డిజైన్ చేయించుకున్నాము. ఈ 2 కంటైనర్స్ ఇక్కడ చాలా పర్ఫెక్ట్గా సెట్ అయ్యాయి. నా రైస్ కంటైనర్స్ మిమ్మల్ని కూడా ఇంప్రెస్ చేశాయి అనుకుంటున్నా. ఇలా ఈ వ్లాగ్ని ఎండ్ చేస్తూ, ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.